కామారెడ్డిలో చిన్న వివాదంగా మొదలైనటువంటి వివాదం చిలికి చిలికి గాలివానలా మారి ఇప్పుడు పార్టీ ప్రతిష్టకే భంగం కలిగించే స్థాయికి చేరింది. కామారెడ్డిలో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేశారు. కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే ఈ ఓటమిలో రేవంత్ రెడ్డి ఓడిపోవడానికి ప్రధాన కారణం షబ్బీర్ అలీ అని. షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేస్తే ఆయనకు సంబంధించినటువంటి వర్గం ఎవరైతే కామారెడ్డిలో ఉన్నారో వాళ్ళ అనుచరులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన నాయకులు కావచ్చు, ఈ నాయకులంతా రేవంత్ రెడ్డి కోసం పనిచేయలేదు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయలేదు అనేది గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల ఫిర్యాదు చేశారు. షబ్బీర్ అలీ వల్ల కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ పతనం దిశగా పయనిస్తూ ఉందని, కీలక నాయకులు, పార్టీకి సంబంధించి చిత్తశుద్ధితో పనిచేసే కార్యకర్తలు, నాయకులు అందరూ పార్టీ వదిలి వెళ్ళడానికి, పార్టీ ప్రతిష్ట దిగజారడానికి, పార్టీ ఓడిపోవడానికి మొత్తం కారణం షబ్బీర్ అలీ అంటూ జూన్ 4వ తేదీన ఎవరైతే గడ్డం చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ భార్య మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నటువంటి గడ్డం ఇందుప్రియారెడ్డి టీపీసీసీ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీ, అట్లాగే కాంగ్రెస్ క్రమశిక్షణ వ్యవహారాల కమిటీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మల్లు రవికి గాంధీ భవన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులో చాలా అంశాలు వాళ్ళు పేర్కొనడం జరిగింది. కామారెడ్డిలో షబ్బీర్ అలీ వాళ్ళ కుటుంబం ఒకటే హవా కొనసాగిస్తుందని, ఎవరిని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళను అణచివేస్తూ వాళ్ళ ఓటమి కోసం వీళ్ళు కృషి చేస్తారు, వీళ్ళు పెట్టిన ఇండిపెండెంట్ అభ్యర్థుల గెలుపు కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తారు. చైర్పర్సన్ కూడా కామారెడ్డిలో ఇప్పటివరకు జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో చైర్పర్సన్గా కూడా గతంలో ఇండిపెండెంట్ అభ్యర్థులకి చైర్పర్సన్ ఇచ్చారు, కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థికి చైర్పర్సన్ అవకాశం ఇవ్వలేదు. ఆ అవకాశం ఇవ్వకపోవడానికి, ఇండిపెండెంట్ అభ్యర్థికి చైర్పర్సన్ చేయడానికి పెద్ద మొత్తంలో లక్షలు కోట్ల రూపాయల వాళ్ళకు ముట్టినట్లు ఈ చంద్రశేఖర్ రెడ్డి తన ఫిర్యాదులో ఆరోపించడం జరిగింది. చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఫిర్యాదు తర్వాత అట్లాగే షబ్బీర్ అలీ కూడా చంద్రశేఖర్ రెడ్డి మీద కొన్ని అలిగేషన్ చేస్తూ, కొన్ని ఆరోపణలు చేస్తూ, చంద్రశేఖర్ రెడ్డి తీరు వల్ల నిజమైన కార్యకర్తలకు అన్యాయం జరుగుతూ ఉంది, చంద్రశేఖర్ రెడ్డికి డబ్బులు ఉందని తనకు పదవులు ఇవ్వకూడదు, సో ఇట్లాంటి అన్ని ఆరోపణలు చేస్తూ షబ్బీర్ అలీ కూడా క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఇద్దరు నాయకులు ఫిర్యాదు చేసుకున్న తర్వాత క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. చంద్రశేఖర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి టీపీసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆ వ్యక్తికి క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులు తీసుకున్నటువంటి చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల గాంధీ భవన్లో ఎవరైతే క్రమశిక్షణ కమిటీ డిప్యూటీ చైర్మన్ ఉన్నారో ఆయన ముందు తన వాదనలన్నీ లిఖితపూర్వకంగా అట్లాగే తన వాంగ్మూలాన్ని మొత్తం కమిటీ ముందు ఉంచడం జరిగింది. అయితే ఇదంతా జరుగుతున్న క్రమంలోనే 2 రోజుల క్రితం షబ్బీర్ అలీకి సంబంధించి ఒక ఆడియో బయట సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఆ ఆడియోలో ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవడు ఈ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు, మేము మొదటి నుంచి ఉన్నాం, మాకు అన్యాయం జరిగింది, ఆయనకు పదవెట్లు వస్తుంది అని క్వశ్చన్ చేసినప్పుడు షబ్బీర్ అలీ మాట్లాడుతూ కొన్ని మహిళలను దూషించేలా, వాళ్ళని కించపరిచేలా కొన్ని చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. సో దానికి సంబంధించి ఈ ట్రోలింగ్ జరుగుతూ ఉంది. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి భార్య ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియారెడ్డి, ఆమె మీద ట్రోలింగ్ జరుగుతుందంటూ ఈరోజు ఆమె మహిళలందరి ఆధ్వర్యంలో ఇందుప్రియారెడ్డి కామారెడ్డి ఎస్పీని కలిసి కామారెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే ట్రోల్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ ఇష్యూకి సంబంధించి షబ్బీర్ అలీ అనే వ్యక్తి కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీలో ఉండడం వల్ల పార్టీ పతనం దిశగా పయనిస్తూ ఉన్నది. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా ఆయనను పార్టీ నుంచి తొలగిస్తే తప్ప కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బతికే పరిస్థితి లేదు. ఈ విషయం మీద నేను ఇప్పటికే రాహుల్ గాంధీకి కూడా ఫిర్యాదు చేయాలని ఆలోచనలో ఉన్నాం. అట్లాగే ఇప్పటికే మీనాక్షి నటరాజన్ కావచ్చు, పిసిసి అధ్యక్షుడు కావచ్చు, వీళ్ళందరికీ ఫిర్యాదు చేశామనేది ఈరోజు ఇందుప్రియారెడ్డి మీడియా ముఖంగా ఆమెపై జరుగుతున్నటువంటి ట్రోలింగ్ కావచ్చు, సోషల్ మీడియాలో అసభ్యకరమైన కామెంట్స్ కావచ్చు, వీటన్నిటి మీద ఫిర్యాదు చేసి ఎస్పీకి ఫిర్యాదు చేసి మీడియాతో మాట్లాడడం జరిగింది. మొత్తానికి అటు చంద్రశేఖర్ రెడ్డి వర్గం అట్లాగే షబ్బీర్ అలీ వర్గం, సో వీళ్ళు ఈ 2 వర్గాల మధ్య మొదలైనటువంటి ఈ వివాదం చిలికి గాలివానలా మారి గాంధీ భవన్ చేరిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. సో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత క్రమశిక్షణ, అంతర్గత ప్రజాస్వామ్యం ఉండదు అనడానికి ఇప్పుడు మళ్ళీ చర్చకు తావిచ్చినట్లయింది ఈ అంశం. అయితే ఈ అంశంలో కీలకంగా ఒక మహిళా నాయకురాల మీద, ఒక మహిళ మీద ఇట్లాంటి ట్రోలింగ్ ఏదైతే ఉందో, షబ్బీర్ అలీ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతా ఉన్నాయి. మరోవైపు కామారెడ్డిలో రాజకీయ పరిస్థితులు చూస్తే షబ్బీర్ అలీ 9 సార్లు ఇప్పటివరకు పోటీ చేస్తే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నుంచి కేవలం 3 సార్లే గెలిచిండు, మిగతా 6 సార్లు ఓడిపోయిండు.
షబ్బీర్ అలీ వల్ల కాంగ్రెస్ పార్టీకి పైసా ఉపయోగం లేదు. షబ్బీర్ అలీ అనే వ్యక్తిని పార్టీ నుంచి బహిష్కరించాలి. షబ్బీర్ అలీ తమ్ముడు కావచ్చు, షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులు కావచ్చు, షబ్బీర్ అలీకి సంబంధించిన వీళ్ళంతా ఒక ముఠాగా ఏర్పడి కాంగ్రెస్ పార్టీ ఎదగకుండా వాళ్ళ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా వీళ్ళు ఒక సొంత ముఠాను ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాన్ని అక్కడ రన్ చేస్తూ ఉన్నారు. సైమల్టేనియస్ ఒక స్వతంత్ర ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. ఎంపీడీఓ, ఎస్ఐ, డిఎస్పి, సో ఇట్లాగా తహసీల్దార్ ఇవేవి ట్రాన్స్ఫర్లు కావాలన్నా, ఇవేవి ఒక అడుగు ముందుకేయాలన్నా, వీళ్ళకి సంబంధించి అధికారులు ఎవరు ఎటుపోవాలన్నా కానీ ఖచ్చితంగా షబ్బీర్ అలీ చెప్పిందే వేదంగా నడుస్తూ ఉందంటూ చంద్రశేఖర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ భార్య ఇందుప్రియారెడ్డి వాళ్ళు చేసిన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. మొత్తానికైతే చంద్రశేఖర్ రెడ్డి వర్సెస్ షబ్బీర్ అలీ ఈ వివాదం అయితే కొనసాగుతున్న పరిస్థితి. ఈరోజు ఇందుప్రియారెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేసింది కదా, సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారా, దీని మీద కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఎట్లాంటి చర్యలు తీసుకోబోతా ఉంది, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తారా, ఎందుకంటే త్వరలోనే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉండబోతా ఉందని చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కామారెడ్డి వివాదం కాంగ్రెస్ పార్టీని ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను ఎంతవరకు భంగం కలిగిస్తుంది, అట్లాగే ఈ కామారెడ్డి ఇష్యూను మిగతా ప్రతిపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున దీన్ని పెద్దది చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. సో వీటన్నిటిని అడ్డుకునే దిశగా సీఎం రేవంత్ రెడ్డి దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టబోతా ఉన్నారా, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. సో ఇందులో అసలైన ట్విస్ట్ ఏంటంటే కామారెడ్డికి మనకు నిజామాబాద్కు చెందిన వ్యక్తే టీపీసీసీ అధ్యక్షుడిగా ఉండడం తెలంగాణకు. సో ఈ ఇష్యూ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోనే ఉండడంతో సో టీపీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ దీని మీద ఎట్లా స్పందించబోతా ఉన్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద గాంధీ భవన్ నుంచి ఏం నిర్ణయం రాబోతా ఉంది, సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం ప్రకటించబోతా ఉన్నారు, మహేష్ కుమార్ గౌడ్ ఏ నిర్ణయం ప్రకటించబోతా ఉన్నారు. ఎందుకంటే షబ్బీర్ అలీ ఇప్పుడు ఉన్న వ్యక్తి కాదు, ఎప్పటి నుంచో దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు కదా. కాబట్టి ఆయన మీద వచ్చిన అలిగేషన్స్ చిత్తశుద్ధితో పారదర్శకంగా విచారణ చేసి ఆయన మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా, లేదంటే చంద్రశేఖర్ రెడ్డినే కామ్ చేసి తాత్కాలికంగా ఈ వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నాలు జరుగుతాయనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఎస్పీ ఆఫీస్కి ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఏదైతే మార్నింగ్ నుంచి కూడా సోషల్ మీడియాలో నా పైన తప్పుడుగా ట్రోల్ చేయడము ఇవన్నీ ఉద్దేశించి తీసుకొచ్చినాను. అండ్ ఈ ట్రోల్ చేసే వాళ్ళ మీద కూడా గతంలో కూడా నేను కంప్లైంట్ ఇచ్చిన. ఏదైతే ఈ ట్రోల్ చేస్తుండ్రో ఎవరో కాదు, షబ్బీర్ అలీ గారి అన్న కొడుకు అయిన షేరు. మరి వీళ్ళు ఏమని ట్రోల్ చేస్తుర్రు, వీళ్ళకి పదవులు ఎట్లా వస్తున్నాయి ఏంటి అని వల్గర్ లాంగ్వేజ్. ఇప్పుడు నేను చెప్పడానికి కూడా నాకు అంత చండాలమైన వర్డ్స్ ట్రోల్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, పొద్దున్నే మరి ఈ యొక్క విషయం తెలియగానే మొత్తం కామారెడ్డిలో ఉన్న మహిళలు నాకు సపోర్టివ్గా మా ఇంటికి వచ్చి ఈ ట్రోల్ని చూసి, అలాగే మా తోటి కౌన్సిలర్స్, ఎక్స్ కౌన్సిలర్స్, యువ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎస్సీ సెల్ సెక్రటరీ అన్న మమత అందరం కూడా ఇక్కడ విచ్చేసి మరి ఒక కంప్లైంట్ ని ఇవ్వడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ నుంచి మీడియా వాళ్ళ తరఫున అందరి తరఫున ఒకటే ప్రశ్నిస్తున్నా షబ్బీర్ అలీ గారిని, ఇంకెన్ని రోజుల వారికి ఈ అరాచకాలు మీరు చేస్తారు? అంటే మీకు పని చేత కాదు, చేసేటోళ్ళకేమో చేయనియరు. పబ్లిక్ సర్వీస్ లో ఎవరైతే యాక్టివ్ ఉంటారో వాళ్ళని మీరు టార్గెట్ చేస్తారా? ఇంకెన్ని రోజుల వరకు మీరు మీ అరాచకాలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మన రాహుల్ గాంధీ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యువతకి సపోర్ట్ చేయాలా, యువతని ప్రోత్సహించాలా, ముందుకు తీసుకెళ్లాలి, ఆ యువత యాక్టివ్ ఉండాలా, సోషల్ సర్వీస్ లో కూడా ముందుండాలా, ఆ మహిళలు ఇంటికే పరిమితం కాకుండా బయటకు వచ్చి మరి సోషల్ సర్వీస్ చేయాలని ఎంత యాక్టివ్ గా మాకు అందరికీ కూడా మోటివేట్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, నేను వైస్ చైర్మన్ ఉన్నప్పటి నుంచి నేను యాక్టివ్ గా ఉన్న కామారెడ్డి ప్రజలందరికీ కూడా నా గురించి తెలుసు. నేను చైర్మన్ గా కూడా ఎంత హార్డ్ వర్క్ చేసిన అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. నేను జిఆర్ కాలనీలో చేసిన పనులు కానీ, అలాగే రోడ్ల మీద వృద్ధులు ఉన్నప్పుడు వాళ్ళకి చేసిన హెల్ప్ కానీ, హాస్పిటల్ ఎవరికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి చేసిన హెల్ప్ కానీ, ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళకి అమౌంట్ ఇచ్చి ఆర్థిక సహాయం చేయడం కానీ, అలాగే మొన్న రీసెంట్ గా జీసీఆర్ ట్రస్ట్ నుంచి జాబ్ మేళా పెట్టి ఎంతో మంది యువకులకి జాబ్లు ఇప్పించడం కానీ, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టడము, అలాగే వివిధ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్న వాళ్ళకి కూడా ఆర్థిక సాయం, మనం వాళ్ళకి ఇంట్లో కిచెన్ లా అవసరం ఉండే వస్తువులు కూడా మనం సొంత డబ్బులతోటి హెల్ప్ చేయడము, అలాగే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కూడా వెహికల్స్ ప్రొవైడ్ చేయడము, ఇలా చెప్పుకుంటా పోతే చాలా వరకు మేము హెల్ప్ చేస్తున్నాం. నేను కానీ మా హస్బెండ్ చంద్రశేఖర్ రెడ్డి టీపీసీసీ జనరల్ సెక్రటరీ గారు ఇప్పుడు రీసెంట్లీ ఎవరైతే పేదింటి
కుటుంబం నుంచి వచ్చిన మహిళలు ఏడ్చుకుంటా మా దగ్గరకు వచ్చి, అమ్మ మాకు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, మా పెళ్లికి ఏదైనా సహాయం చేయండి అని అన్నప్పుడు పుస్తమెట్టలు కూడా మా సొంత నిధులతోటి చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే మేమందరం కూడా సపోర్టివ్ గా మరి వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా షబ్బీర్ అలీ గారు జీర్ణించుకోలేకపోతుంది. మరి ఎందుకండి? మీరు చేయండి, మీరు రాజకీయాలు చేయండి, మీరు హెల్ప్ చేయరు, మీకు సాధనైనంత మీరు హెల్ప్ చేయరు, మేము చేసేది మేము చేస్తాము. మీరు ఇట్లా అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటే, మీరు చెయ్యరు, చేసేటోళ్ళని చేయనియరు. టార్గెట్ చేసేట్లయితే ఫస్ట్ ఒకటే రూలింగ్ పార్టీ, ఒకటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్ద మనిషి చెప్తాడు, నేను సీనియర్ నాయకుడిని, నేను సీనియర్, నేను ఎప్పటి నుంచో ఉన్నా, నాకు కోస్తే కాంగ్రెస్ వెళ్తుందని మాట్లాడతారు కదా. ఇదేనా మరి మీ పద్ధతి? మహిళకి ఒక చెండాల పైన ట్రోలింగ్ చేయడము, రౌడీలని గ్యాదర్ చేసి రౌడీలను ఎన్కేసి తిప్పుకోవడము. ఈయన ఎవరు? ఈ పర్వేజ్ అంటే ఆయన ఎవరు? ఈయన కత్తుల దాడిలో ప్రతి ఒక్కళ్ళ కామారెడ్డిలో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ఈ పర్వేజ్ గురించి. ఈయన నేసుకొని తిరుగుతున్నాడు. 12 ఏళ్ల నుంచి ఈయన మన కామారెడ్డిలో కనిపించలేదు. మరి ఈ మధ్యలో వచ్చిండు. ఈ మధ్యలో ఈయన వచ్చినప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే ఒక హిందూ మహిళగా నాకు ఇబ్బంది పెట్టడము ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను షబ్బీర్ అలీ గారిని ప్రశ్నిస్తున్నా. మీ అన్న కొడుకు షేరుని, అలాగే మీ కొడుకైన ఇలియాస్ ని, అలాగే ఈ పర్వేజ్ ని, ఇంకొక పర్సన్ ఉన్నాడు, కామారెడ్డి జిల్లా పేజ్ వీళ్ళ ఆధ్వర్యంలోనే నడుస్తుంది. అది కూడా షేక్ ముక్తార్ అనే క్యాండిడేట్ ఇక్కడ ఉండడు, ఎక్కడనో దుబాయ్ లోనో మస్కట్ లోనో ఉంటాడు. అక్కడ నుంచి ఇక్కడికి పెట్టియడం అంటే ఎంత స్మార్ట్ వర్క్ వాళ్ళ చూసిర్రా. అక్కడ నుంచి మొత్తం కంప్లీట్ గా డీటెయిల్స్ గా మనం ఏదైనా హార్డ్ వర్క్ చేయగానే దానికి ఆపోజిట్ గా పెట్టడము, ఎవరితోనైనా ఫోటో తీయగానే వీళ్ళు ఫోటో ఇళ్ళతో దిగిరని ఇష్టం ట్రోల్ చేయడము. అంటే ఇంకా ఎన్ని రోజుల వరకు చూస్తామని అనుకుంటున్నారు మీరు? ఈ అరాచకాలన్నీ మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఎన్ని రోజులు ఇట్లా చేసినా గానీ మేమైతే ఊకోము. ఈరోజు పొద్దున ఒక పెద్ద మనిషి, సీనియర్ నాయకుడు అనే చాట్ల రాజేష్, 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న చాట్ల రాజేష్, నేను ఆయనకు బాబాయ్ అని పిలుస్తా. అయినా బాబాయ్ అని పిలుస్తున్నాను. ఆయనకు ఒక తండ్రి లాగా నేను రెస్పెక్ట్ ఇచ్చి ఎన్నో సార్లు రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది. బాబాయ్ నీకు నేను ప్రెస్ అందరు ముంగట ఒకటే చెప్తున్నా, బాబాయ్ నీకు ఇంతనైనా తెలివి ఉందా? మీ ఇంట్లో మరి అమ్మ ఉన్నది, కోడళ్ళు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు, నీకు గుర్తుకు రాలేదా? మరి మీరు ఇది షేర్ చేసినప్పుడు గ్రూపులల్లా, సరే ఎవరో పెట్టిరు అన్నప్పుడు మీరు ఎట్లా ఊకుంటారు? నేను కూడా మీ బిడ్డ వయసు దాన్నే కదా, మీరు ఎట్లా పెట్టిరు గ్రూపులల్లా? ఈ చాట్ల రాజేష్ బాబాయ్ని కూడా నేను ఇష్టపెట్టా. ఇప్పటికి నేను రెస్పెక్ట్ ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నా అంటే నాకు ఉంది, నాకు అభిమానం కానీ మీ మీద రెస్పెక్ట్ గానీ ఉంది. కానీ మీరు ఇలా చేయడం ఇంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా కామారెడ్డిలా నాశనం పట్టించేది కేవలం ఒకటే పెద్ద మనిషి, అది షబ్బీర్ అలీ అని చెప్పి ఖచ్చితంగా నేను సందర్భంగా తెలియజేస్తున్నా. అయినా నువ్వు షబ్బీర్ అలీ గారికి ఇప్పుడు ఒకటి వార్నింగ్ కూడా ఇస్తున్నా. నిన్న ఒకటి చెప్పిరు, మొత్తం సోషల్ మీడియాలో అన్నిట్లో కూడా వాయిస్ రికార్డింగ్ ప్రతి ఒక్క దాంట్లో ట్రోల్ అయింది. అలా ఏమొచ్చింది? అలా కూడా మీరు ఏం మాట్లాడిరు? మహేష్ కుమార్ గౌడ్ గురించి, పార్టీ గురించి, అండ్ ముఖ్యంగా మహిళల గురించి మాట్లాడతారా? మీరు ఏమనుకుంటారు మీ గురించి? మేమైతే ఊకున్నలే చెప్తున్నామా ముఖ్యమంత్రి గారి గురించి, అలాగే మా పిసిసి మహేష్ కుమార్ గారి గురించి, పార్టీ గురించి మీరు మాట్లాడితే అది ఎంత పెద్ద సీనియర్ నాయకుడైనా, ఎంత పెద్ద మనిషి అయినా పార్టీని అన్నందుకు ఖచ్చితంగా ఆయనకి తగిన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మీరు ప్రభుత్వ సలహాదారు పొజిషన్లు ఉన్నారు కదా, మరి ఏం సలహాలు ఇస్తున్నారు మీరు? ఇవేనా సలహాలు ఇచ్చేది మీ ఇంట్లో మనుషులకి, మీ ఇంట్లో కొడుకులకి? ట్రోల్ చేయరు, ఆడబిడ్డల మీద అజ్జేయరు ఇజ్జేయరు అని ఇదేనా మీరు ఇచ్చే సలహాలు? మీకు ఇంతనైనా దిమాక్ ఉండాలి. అసలు ఆయనకి అన్ఫిట్ క్యాండిడేట్, ప్రభుత్వ సలహాదారుడు కూడా ఆయనకు ఉండనే ఉండదు. ఎందుకంటే ఇట్లాంటి మైండ్ సెట్ ఉన్న క్యాండిడేట్ ఉంటే కాంగ్రెస్ పార్టీకే చాలా నష్టం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే నిన్న వచ్చిన ఆడియో రికార్డింగ్ లో కూడా మేము మహిళలు అందరం కూడా విన్నాము. అందరూ కూడా కామారెడ్డిలో ఉన్న మహిళా సంఘాలతో పాటు నేను కూడా ఖచ్చితంగా మీరు కామారెడ్డికి వస్తారు కదా, అందరం కలిసి మీ దగ్గరకు వచ్చి మాట్లాడతాము. ఎందుకంటే మీరు మహిళలను అంటున్నారు, ఇది పార్టీని ప్రోగ్రామ్స్ ఇవన్నీ పక్కకు పెట్టురు, ఈ మహిళల గురించి మీరు ఉద్దేశించి మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని మేము ప్రశ్నిస్తాము. హిందూ శ్మశాన వాటిక గురించి మేము సపోర్టివ్ గా మాట్లాడితే మీరు ఇక్కడి వరకు తీసుకొస్తారా? అంటే నేను ఒక హిందూ మహిళగా మీరందరు నన్ను అడ్జేస్తారా? ఈ షబ్బీర్ అలీ గారిని, ఇలియాస్ గారిని, షేరు గారిని, అలాగే ఎవరైతే దీని వెనుక ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా నేను అసలే వదిలిపెట్టానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక మహిళ లీడర్ గా
నేను ఇంకా ముందుకు ఎదుగుతాను. ఇట్లనే పబ్లిక్ సర్వీస్ చేసుకుంటా ముందుకు పోతాను. మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు, నేను దేనికైనా రెడీ. కామారెడ్డి ప్రజలందరికీ కూడా గడ్డం ఇందుప్రియ గురించి, గడ్డం ఇందుప్రియ క్యారెక్టర్ గురించి, ఆమె ఎట్లా సోషల్ సర్వీస్ చేస్తుందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ హిందూ ముస్లిం మధ్యలో మీరందరూ కూడా ఇది ఒక పేజ్ డ్రామా క్రియేట్ చేయకండి. ఒక హిందూ మహిళగా నేను హెచ్చరిస్తున్నాను. మీరు ఇట్లాంటివి అరాచకాలు మానుకోకపోతే మేము యువ నాయకులం అందరం కూడా మిమ్మల్ని వదిలిపెట్టామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖబర్దార్ షబీర్ అలీ అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ రోజు ఇచ్చిన కంప్లైంట్ కి ఖచ్చితంగా టీఎస్ లో ఇచ్చిన మేము ఎస్పీ సార్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సరైన న్యాయం చేస్తారని చెప్పి న్యాయస్తులని నేను ఖచ్చితంగా కోరుకుంటూ ఇట్లాంటి వాళ్ళని కామారెడ్డి నుంచి కచరాలంతా కూడా తొలగించాలని చెప్పి తెలియజేస్తూ రాబోయే కాలంలో ఇలాంటి సోషల్ మీడియాలో ఏ మహిళకి కూడా పెట్టిన గడ్డం ఇందుప్రియ మాత్రం ఖచ్చితంగా ఊకోదు. మహిళలందరి తరఫున ఖచ్చితంగా నిలబడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ విషయాన్ని నేను ఎప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు మా కుటుంబ సభ్యులం అందరం కలిసి ఇంట్లోకించి బయటికి వెళ్ళి ఎంతో హార్డ్ వర్క్ చేయడం జరిగింది. అన్నగారి గురించి, పార్టీ గురించి కష్టపడ్డాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే మేము మా ఫ్యామిలీ పైన మంచి ఒపీనియన్ ఉంది, మేము హార్డ్ వర్క్ చేసినామని. ఇప్పుడు ఈ పదవులు వస్తున్నాయి, ఏడికేనా వస్తున్నాయి అంటే ఎవరైనా పార్టీలో హార్డ్ వర్క్ చేస్తే కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వాళ్ళకి పదవులు వస్తాయి. సో పదవులు వచ్చినంత మాత్రాన ఇది ఎంతవరకు ఏడ్చుడు, ఇది ఎంతవరకు సోషల్ మీడియాలో ట్రోల్ చేసుడు, ఇది ఏం న్యాయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే రేవంత్ రెడ్డి గారికి మా గురించి కానీ, మా హార్డ్ వర్క్ గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా తెలుసు. మేము ఫ్యూచర్ లో కూడా ఇది రాహుల్ గాంధీ గారి దగ్గరికి కూడా ఈ అరాచకాల గురించి కూడా నేను ప్రతి ఒక్కటి కూడా విషయం తీసుకెళ్తాను. ఇది పర్సనల్ గా మీరేదో రాజకీయాలుగా ఎదుగుతారు, ఒక మహిళని కించపరిచితే నేను ముందుకు పోతా, ఈమెని బద్నాం చేస్తే నేను ఎదుగుతా అని షబీర్ అలీ అనుకుంటారు కదా. మీరు ఎంత ఎదుగుతారో ఎదుగుర్రి, మేము చేసేది కూడా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం.